మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. చలిగాలులు వణికించాయి. పంటలకు నష్టం వాటిల్లింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చిన్నగంజాం సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడ్డాయి. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత బాగా పెరిగింది. చలికి తట్టుకోలేక చీరాలలో దుడ్డు వెంకాయమ్మ, నూనె కుమారి మృతి చెందారు. వేటపాలెం కొత్త కాలువ సమీపంలో వృద్ధుడు మరణించాడు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విశాఖలోని కంచెరపాలెం, కాన్వెంట్ కూడలి, అల్లిపురం, రైల్వే స్టేషన్, జ్ఞానాపురం ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. మన్యంలో వర్షాలతో పాటు చలిగాలులు వణికించాయి. చింతపల్లి, అనంతగిరి మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రతికూల వాతావరణంతో విశాఖలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 14 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో పలు మత్స్యకార గ్రామాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటించారు. ఏర్పాట్లను పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత విశాఖ కలెక్టరేట్లో మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు. సహాయ చర్యలు మరో రోజు కొనసాగుతాయని మంత్రికి అధికారులు వెల్లడించారు. మన్యం ప్రాంతాల్లో తుఫాను సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తుఫాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగానూ వర్షాలు కురిశాయి. ఎస్కోట, మెంటాడ, వేపాడ, కొత్తవలస, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మండలాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. భోగాపురం మండలం చేపల కంచెరులో సముద్రంలో లంగరు వేసిన 22 బోట్లు కొట్టుకుపోయాయి. వరి పంటలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వాన పడింది. ఒడిశాలో వర్షాలకు వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ధనుంజయ రెడ్డి గ్రామస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.